హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ అండి. బండారి బసవన్న. బండారి బసవన్న ఎవరు రాశారండి? పాల్కురికి సోమనాథుడు. ఈ ప్రక్రియ అనేది ద్విపద ప్రక్రియ అండి. దేశీ కవిత ఓకేనండి. దేశీ కవిత ప్రక్రియ ముఖ్యంగా ద్విపద ప్రక్రియ. ఓకేనా అండి? ద్విపద ప్రక్రియ ఎలా గుర్తుండాలండి? బండారి బసవన్నలో బా రెండు బాలు ఉన్నాయి కాబట్టి ఇది ఓకేనా అండి? రెండు ద్విపద అని గుర్తుంచుకోండి. పాల్కురికి సోమనాథుడు అండి. బండారి బసవన్న పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు పాల్కురి 12వ శతాబ్దం. ఓకేనండి. భక్తి తత్పర అనేది ఇతివృత్తం అండి. ఓకేనండి. ఇతివృత్తం ఏంటండి? భక్తి తత్పర. బండారి బసవన్నకి భక్తి అనేది ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ ప్రక్రియ ద్విపద. ఓకేనండి. గోల్కొండ పాలకుడు ఎవరండి? అబుల్ హసన్ తానీషా. ఓకేనండి. అబుల్ హసన్ తానీషా 6 లక్షలతో రామాలయం నిర్మిస్తాడండి. శ్రీరాముడే తానాషాకు సొమ్ము చెల్లించాడు. ఓకేనండి. నెక్స్ట్ బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న ఒక దండనాయకుడు అండి. ఒక దండనాయకుడు. ఇక్కడ బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడు. ఇక్కడ ఒకటి ఉందండి. మాడలు అంటే నాణాలు అండి. ద్విపద ఛందస్సుల్లో రాస్తే అది ద్విపద కావ్యం అండి. ద్విపద అనేది ఎట్లా రాయాలండి? ఛందస్సులో రాయాలి. అయితే దాన్ని ఏమంటాం? ద్విపద కావ్యం అంటాం. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలోని తృతీయ శ్వాసంలోనిది. ఓన్లీ శ్వాసం అండి. ఆశ్వాసం కాదు, ఓన్లీ శ్వాసం. అనేది లేదండి. కాకపోతే తృతీయ శ్వాసంలోనిది. పాల్కురికి. ఓకేనండి. 1 2 3. ఓకేనండి. 1 2 3 బసవ పురాణంలోని ఇక్కడ 3 ఉంది కాబట్టి తృతీయ శ్వాసంలోనిదని గుర్తుంచుకోండి. దేశీ సాంప్రదాయాల్లో రచనలు చేసిన మొట్టమొదటి వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. ఓకేనా అండి? పాల్కురు 12వ శతాబ్దము. పాలు అనేది ఎక్కువ మన దేశంలోనే ఉత్పత్తి అవుతాయి కాబట్టి దేశీ సాంప్రదాయాల్లో రచనలు చేసిన మొదటి వ్యక్తి. ఓకేనండి. పాలు ఎక్కువగాను మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి దేశీ సంప్రదాయాల్లో రచనలు చేసినటువంటి వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. జనగామ జిల్లా పాలకుర్తి అండి. ఈయన జననం ఎక్కడండి? జనగామ జిల్లా పాలకుర్తి. రచనలు: బసవ పురాణం, అనుభవసారం, బసవోద్ధారణ, వృషాధిపాశతకం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్ర అండి. బసవ కాబట్టి పాల్కురికి సోమనాథుడు, బసవ పురాణం కాబట్టి బండారి బసవన్న పాఠం కాబట్టి బసవ పురాణం అండి, అనుభవసారం అండి, బసవోద్ధారణ అండి. ఓకేనండి. అన్ని బాతోనే ఉన్నాయండి ఎక్కువ. తర్వాత వృషాధిపాశతకం అండి, చతుర్వేద, చెన్నమల్లు సీసం అండి, పండితారాధ్య చరిత్ర అండి. ఇది ఇంపార్టెంట్ అండి. పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు. ఓకేనండి. ఎస్. నెక్స్ట్ రగడ, పద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం. ఓకేనండి. వీటికి సాహిత్య ప్రక్రియలను రచించాడండి. ఇలాంటి సాహిత్య ప్రక్రియలను రచించిన వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. రగడ ఉండాలండి, మళ్ళీ పద్యం ఉండాలండి, పంచకం, అష్టకం, ద్విపదం అనేది, శతకం అనేది, ఉదాహరణం అనేది ఇవన్నీ కూడా సాహిత్య ప్రక్రియలో రచించిన వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. ఈయన బహుభాషా కోవిదుడండి. నెక్స్ట్ మణిప్రవాళ శైలిని వాడిన తొలి వ్యక్తి అండి. ఓకేనా? మణిప్రవాహ శైలి. ఓకేనండి. మణిప్రవాహ శైలిని వాడిన తొలి వ్యక్తి. ఇక్కడ పా ఉంది కాబట్టి పాల్కురికి సోమనాథుడు. అకారము అంటే ఆ లేదా ఆ అంటే గుణములు, ఏ వాటిలో గుణములు. పవిత్రులు, మంచివారైన వ్యక్తుల దగ్గరకు దుఃఖం ఎన్నటికీ చేరదండి. దుఃఖం వచ్చిందంటే కంపల్సరీ స్వామి వివేకానంద. ఇంతకుముందు కూడా ఒక కొటేషన్లో ఓర్పు, ధైర్యం అనేది గురించి చెప్పింది కూడా స్వామి వివేకానంద అండి.